తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ లో విలీనం చేయవద్దంటూ బీజేపీ నేతలు రాజేంద్రనగర్ నియోజకవర్గం ఆరంగార్ చౌరాస్తాలో భారీ ధర్నా చేపట్టారు. హైదరాబాద్ వద్దు రంగారెడ్డి ముద్దు అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కార్పొరేటర్లు తోకల శ్రీనివాస్, సంగీత గౌరీ, శంకర్ తో పాటుగా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అయితే ధర్నా చేస్తే చార్మినార్ల కాదు, మేము శంషాబాద్ లేస్తామన్నారు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు మేము సాధించామని అసలు వాళ్ళు మొదలుపెట్టింది. ఇది బడంపేట శంషాబాద్ లేస్తా, ఇప్పుడు మొత్తం శంషాబాద్ అన్ని తీసి మళ్ళీ ఆ చార్మినార్ లో హైదరాబాద్ జోన్ లేస్తారట. న్యాయమైంది అంటే క్రమశిక్షతోటి పనిచేసి పన్నులు కట్టేటోళ్లను పన్నులు కట్టనోని దగ్గరికి కల్పిస్తారు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. మన ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తలేరు, ఆడెవరు పన్నులు కట్టరు. అటువంటి జాగాల ఇక్కడ మా బడంపేట అంట, మా శంషాబాద్ అంట, మా అత్తాపూర్, వీళ్ళందరూ క్రమశిక్షణతోటి పని చేసుకొని అధికారులకు భయపడతారు. వాళ్ళు ట్యాక్స్ కడతారు, ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు, మున్సిపల్ ట్యాక్సే కాక నీళ్ల బిల్లు కడతారు, కరెంట్ బిల్లు కడతారు. నిర్మల్ జిల్లాలో నియోజకవర్గ లబ్ధారులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచారి శ్రీహరిరావు సోమవారం ముఖ్యమంత్రి సహానిధి చెక్లను జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సర్పంచులు, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న నిర్మల్ జిల్లాలో పర్యటించి మామడ మండలం పోనకల గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని వెల్లడించారు. మీరు ఏ ఆలోచనతోనైతే ముఖ్యమంత్రి సహాయానికి దరఖాస్తు చేసుకున్నారో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఆరోగ్యాన్ని సంరక్షించాలన్న ఆలోచనతో మీకు ఆర్థిక సహాయం చేస్తున్నారో, మరి ఈ ఆర్థిక సహాయంతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సంరక్షించుకోవాలని చెప్పి మరోసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని చిన్నశంకర్లపూడి గ్రామంలో సగర కులస్తులు ప్రశాంత వాతావరణంలో ఆదర్శ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. పార్కును తలపించేలాగా మొక్కలు నాటి విశాలమైన స్థలంలో ఈ శ్మశానాన్ని ఏపూరి శ్రీనివాసరావు ప్రత్యేక చొరవతో అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టుక మరణం సహజమని, మరణించిన తర్వాత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కనీస సౌకర్యాలు అవసరమన్నారు. సొంత నిధులతో శ్మశాన వాటికను నిర్మించినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పరమశివుడు, హరిశ్చంద్ర విగ్రహాలను ప్రతిష్ఠించారు. పలువురు సంఘ నేతలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శ్మశాన వాటికలో ఉన్నాము అంటే దీని ఒక ఆదర్శంగా చేయాలనే ఉద్దేశంతో 15వ తారీఖు 11వ నెల 2025 ఈ పనులు ప్రారంభించడం జరిగింది. మరి పూర్వం చూసుకున్నట్టయితే గత 100 సంవత్సరాల బట్టి కూడా ఎంతో అధ్వానంగా ఉన్న శ్మశాన వాటికని ఇప్పుడు పార్కును తలదన్నే విధంగా తయారు చేసుకోవడం జరిగింది ఈరోజు. మరి దానికి మా సగర కులస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహకరించడం జరిగింది. అలాగే దాతల సహకారంతో కూడా దీన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కులస్తులు ప్లస్ దాతల విరాళంతోనే పూర్తిగా సుమారు 7 నుంచి 8 లక్షల రూపాయల ఖర్చుతో ఈ శ్మశాన వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈరోజు సంతోషిస్తున్నాను. మరి నిజంగా చెప్పాలంటే దీన్ని ఈ వేళ నుండే హరిశ్చంద్ర విగ్రహం ఈరోజు 12వ తారీఖు 1వ నెల 2026 ప్రారంభించాము. ఈ బిల్డింగ్ కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ రోజు నుంచే ఇది ప్రారంభించామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారానికి కార్మికులు, రైతులు, అఖిల పక్షాలు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారంతో 11వ రోజుకు చేరాయి. చెరుకు బకాయిలు, కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ ఒంటికాల మీద పోరాటం నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే సంక్రాంతి తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. గోవాడ ఫ్యాక్టరీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే నిధులు మంజూరు చేసి క్రషింగ్ ప్రారంభించాలని రైతు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రైతులకు రావాల్సిన బకాయి చెల్లించాలి.
చెల్లించాలి. ఓటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఓటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఓటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. దేవరాపల్లి మండలంలోని ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఎదుట కళ్లకు గంతల కట్టుకు నిరసన చేపట్టారు. రెవెన్యూ సర్వే నంబర్లు 2801, 2802, 2811, 2812లోని భూములు ప్రభుత్వానికి చెందినవేనని తప్పుడు రికార్డులు సృష్టించి అక్రమంగా పామాయిల్ తోటలు, గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కోర్టులు అధికారుల దర్యాప్తులో ఇవి ప్రభుత్వ భూములేనని తేలినప్పటికీ చర్యలు లేకపోవడం అన్యాయమన్నారు. ఇక వెంటనే ఆక్రమణలను నిలిపివేసి భూముల పంటలను ప్రభుత్వ పరిరక్షణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 281/1, 281/2, 281/2 ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఈ భూములన్నీ కూడా ఎస్ఎఫ్ఐ సెటిల్మెంట్ అడంకుల ప్రకారం ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా గతంలో ఉన్నటువంటి అనేక మంది కబ్జాదారులు కబ్జా చేస్తే ఈ భూములన్నీ కూడా గతంలో ఉన్నటువంటి తహసీల్దారులు అందరూ కూడా ఈ భూములు స్వాధీనం చేసుకొని ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనంలో ఉంచారు. కానీ ఈ తహసీల్దార్ గారు వచ్చిన తర్వాత ఈ భూములన్నీ కూడా నిర్లక్ష్యం చేసి కబ్జాదారులు కొమ్ము కాసి ఈ భూములన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ కారణాలు వెతుకుతూ రికార్డులు తారుమారు చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం తహసీల్దార్ గారు చేస్తున్నారు. అందుకని ఈరోజు జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశంలోని ఓ వింతపత్రం ఇచ్చి ఈ భూములన్నీ వెంటనే స్వాధీనం చేసుకుని భూములు ప్రభుత్వ స్వాధీనంలో ఉంచి పేదలకి అదేవిధంగా ప్రభుత్వ అవసరాలకి ఉపయోగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. సర్వే నెంబర్ 280, 281/1, 281/2, 281/2 మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం విడుదల సందర్భంగా ఏలూరులో మెగా అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. సత్యనారాయణ విజయలక్ష్మి థియేటర్ల వద్ద కేక్ కట్ చేసి పటాసులు కాల్చుతూ జై చిరంజీవ నినాదాలతో అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడాటి చంటి, ఏపీఎస్ఆర్టీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారా శేషు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుని ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని పిలుపునిచ్చారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శివశంకర్ వరప్రసాద్ ఏదైతే ఆయన ఒరిజినల్ పేరు శివశంకర్ వరప్రసాద్ సురేఖ అనేటువంటి నామకరణంతో మరి ఈ రోజున ఈ సినిమా రిలీజ్ అవటం, ఈ సినిమా బెనిఫిట్ షోకి మరి వచ్చి కేక్ కట్ చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి గారికి, మెగా అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి సంక్రాంతి సందర్భంగా శివశంకర్ వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మంచి సందేశాన్ని దేశానికి ప్రజలకి మరి సంక్రాంతి సందర్భంగా పండగ సన్నివేశాలంతా కూడా అందరూ కూడా మంచి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ని సమాజానికి అందిస్తారని చెప్తూ మరి ఈ కార్యక్రమం చేసినటువంటి అభిమానులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తారు. ఏలూరు జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ వేదికను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఫిర్యాదుల స్వీకరణ పూర్తిగా పేపర్లెస్ విధానంలో జరిగింది.
ఏలూరు తంగెళ్లమూడి జాతర సందర్భంగా ఘన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి హాజరై అమ్మవార్లకు మేడల్లో ప్రవేశపెట్టే పూజా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. జాతర విజయవంతం కావడానికి ఆయన జాతర కమిటీకి 50,000 రూపాయల విరాళం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి కృప పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సహచర పార్టీ నాయకులు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ చెప్పాలి, నాకు ఏలూరులో అత్యంత వైభవంగా జరుగుతున్న జాతర మహోత్సవంలో భాగంగా మరి ఈ రోజున తంగెళ్లమూడి రావడం జరిగింది. ఈ రోజున అమ్మవారిని ఏదైతే మేడలో ప్రవేశపెడుతున్నారో మరి ఆ కార్యక్రమంలో మరి నేను మా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి జాతర మహోత్సవంలో కూడా అన్ని జాతర మహోత్సవాల్లో కూడా ముడుపులు నేనే మోసా. ఏలూరు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారి యొక్క దీవెనలు ఏలూరు ప్రజల కుటుంబాల మీద అందరి మీద కూడా ఉండాలని. బుల్టెన్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? అయిపోయాం సంతోషం, మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లెర్నింగ్ డన్, టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్, టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో వెల్కమ్ బ్యాక్.
శ్రీశైల దేవస్థానంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నెల 12న ప్రారంభమయ్యాయి. ఇక 7 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలు 18వ తేదీతో ముగియనున్నాయి. ప్రతిరోజు జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీ మల్లికార్జున స్వామి, మహాశక్తి శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారికి విశేష అర్చనలు, నవగ్రహ పూజలు, కలశార్చనలు, జపాలు, పారాయణాలు నిర్వహించబడతాయి. ఇక ఉదయం 9:15 గంటల నుంచి కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి, ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు సాంప్రదాయబద్ధంగా యాగశాలలో ప్రవేశించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో స్వామి వివేకానంద 163వ జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా భీమిలి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద అవార్డ్స్ 2026 ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే యువజన నాయకుడు గంటా రవితేజ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బీచ్ క్లినిక్ కూడా జరిగింది. నియోజకవర్గ స్థాయిలో 36 స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. అలాగే వ్యవస్థాపకులకు అవార్డులు అందజేశారు. సమాజ సేవలో పాల్గొనే ప్రతి సభ్యుడికి గౌరవం దక్కిందని నిర్వాహకులు తెలిపారు. విలువైన సమయం ఇచ్చినందుకు అండ్ ఆల్సో మీ సేవలు ఎప్పటికీ ఇలాగే మా భీమిలి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి పని ఒక మంచి అలవాటు కావాలనే ఉద్దేశం ప్రతి ఒక్క యువతుడికి అలాగే మీరు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రతి ఇయర్ మనకి ఒక స్టెప్పింగ్ స్టోన్ గా తీసుకొని వచ్చే రోజుల్లో ప్రతి ఒక్క యూత్ డేకి కూడా ఒక మంచి కార్యక్రమం నెక్స్ట్ టైం నుంచి కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎన్జిఓస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను సబ్సిడీతో పంపిణీ చేశారు. నేడు 56 లక్షల రూపాయల సబ్సిడీతో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మోడర్న్ పనిముట్లను రైతులకు అందజేశారు. ఇక రాష్ట్రంలో ఆధునిక పనిముట్ల కోసం 103 కోట్ల సబ్సిడీ మంజూరై ఆలేరు నియోజకవర్గానికి 56 లక్షలు కేటాయించడం సంతోషంగా ఉందని బిర్లా ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చైతన్య రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి, ఎంపీడీఓలు, సర్పంచ్లు పాల్గొన్నారు. పనిముట్ల సేకరణకు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా లబ్ధిదారుడు ఇంతకుముందు డిక్లేర్ చేసేవాళ్ళం ఇది ఇంత సబ్సిడీ ఇంతని, అట్లా కాకుండా ఒక 5-6 కంపెనీలు లిస్ట్ అవుట్ చేసి మీరు మీ ఇష్టం కొనుక్కోండి అంటే రైతులే వాళ్ళ ఇష్టమైన కంపెనీ కొనుక్కునే వెసులుబాటులో అందరినీ కూడా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా అటు మహిళలను ఇటు రైతులను అందరినీ కూడా ఒక వ్యవస్థను తయారు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకెళ్తుండు. అయితే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సబ్సిడీ ఇచ్చి రైతులను ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి రైతులను స్వయంగా చిన్నకారు రైతులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల వాళ్ళకి ఇటువంటి మెషినరీ ఉండడం వల్ల ఏమవుతుందంటే రైతులకు ఈ కూలీల సమస్య లేకుండా చిన్నకారు రైతులకు స్వయంగా వాళ్ళే పనిచేసుకునే విధంగా ఈజీగా ఉండేటట్టుగా ఇటువంటి వ్యవస్థను ఇచ్చినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులు ఇలా పండగ వాతావరణంగా గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వ్యవసాయం పండుగ అని చెప్పి నిరూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు, గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ మాట్లాడుతూ అందరికీ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి కరుణ కటాక్షాలుండాలని, ప్రతి ఒక్కరూ దైవభక్తి నామస్మరణ ద్వారా మానవ జీవితానికి ముక్తి పొందగలరని చెప్పారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలో స్థానికులు స్వచ్ఛందంగా నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే చీపురుపట్టి వీధులను ఊడ్చి గ్రామస్తులకు స్వచ్ఛతా ప్రాముఖ్యతను వివరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. జరగమ్మ శుభ్రంగా అయిందన్న. అసలు ఎక్కడ కూడా లేని విధంగా మేము 14 రోజుల నుంచి పాల్గొంటున్నాం. దాన్ని మీరు గుర్తించాల్సింది. రెండోది, మాకు జిల్లాలనే స్టేట్లనే మాకు ఒక మదనపల్లిని ఆదర్శ గ్రామంగా తీసుకొని మీరు దీన్ని దత్తత తీసుకునే విధంగా కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం అన్న. నేను మాకు ఒక సమస్య ఉందన్న. ఆదర్శ గ్రామంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 58వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఈ నిరాహార దీక్షలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా సాధించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున వలస వెళ్లాల్సి వస్తుందని, జిల్లా ఏర్పాటు అయితే ఇది ఆగుతుందన్నారు. జిల్లా కాకపోవడం వల్ల అభివృద్ధి వెనుకబడిందని, విద్య, వైద్యం, నీరు, రైతులు సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు కె శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడి నుంచి కర్నూలు నుంచి సాయంత్రం మనము రిటర్న్ 4 గంటల నుంచి 8 గంటల వరకు మనం బస్ స్టాండ్ లో మనం బస్సులు ఎక్కాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే సీటు దొరకని స్థితి కనబడతా ఉంది. లేడీస్ని పిలుచుకోపోతాము, అంత ఫుల్ జనాలు ఉంటారు. ఆదోని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు ఖచ్చితంగా మీరు అందరూ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ వాళ్ళందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కమ్మంపాడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ 2000-2001 తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా చేపట్టారు. 25 సంవత్సరాల తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భిన్న ప్రాంతాల నుండి వచ్చిన పూర్వ విద్యార్థులు స్కూల్ స్టేజీని పూలమాలతో అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులను పూలమాలతో సత్కరించి మెమంటోలిచ్చి ఘనంగా సన్మానించారు. ఎమ్మిగనూరు రూరల్ పరిధిలోని కందానాతి గ్రామంలో జరిగిన సంచలన జంట హత్యల కేసులో పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు. ఎమ్మిగనూరు డీఎస్పీ సోమవారం తెలియజేశారు వివరాలు. ఈ కేసులో మరొక 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గత ఘర్షణలు, పాత కక్షల ప్రతీకారంగా బోయా రవి, నరసింహలపై జంట హత్యలు జరిగినట్లుగా తెలిపారు. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు తాజా అరెస్టుతో సెంట్రల్ నర్సరీ వద్ద 2 వేట కొడవళ్లు, 1 గొడ్డలి, 4 పట్టకత్తులు స్వాధీనం చేసుకున్నారు. తారీఖు 2021
ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందనాది గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో దర్యాప్తులో భాగంగా మన జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు నా పర్యవేక్షణలో జనవరి 8వ తారీఖున మన ఒక 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. ఆ కేసులో ఇంకా మిగిలిన 13 మంది ముద్దాయిల యొక్క మన సమాచారం మాకు రావడంతో నిన్న అనగా జనవరి 11వ తేదీ 2026 సంవత్సరం సాయంత్రం 5:30 గంటలకు మన బనవాసి ఫారం వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న సెంట్రల్ నర్సరీ వద్ద మిగిలిన 13 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఈ హత్యకు వాడిన కొన్ని మారణాయుధాలని సీజ్ చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. తెలుసా మ్యాజిక్ మ్యాట్ అంటే ఏంటి?